హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము 15 ఎకరాలకు మందు చల్లడానికి వచ్చాము. ఎకరాకు 2 మూటల చొప్పున 30 మూటలు. ఆయన రైతు ఇంకో 3 మూటలు ఎక్స్ట్రాగా తీసుకొచ్చాడు. అందులో గుళికలు 4G గుళికలు కలుపుతున్నాం. ఈ మందును ఒకసారి తిరిగేయాలన్నమాట, మొత్తం కలిసేటట్టు రెండింటిని. ట్రాక్టర్ కూలీలు కలుపు తీయడానికి కూలీలు పోతున్నారు. మేము రోడ్డు మీద వేసుకునేందుకు అడ్డమైంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసినాము. దీన్ని మళ్ళీ ఒకసారి తిరిగేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తిరిగేస్తున్నాము. ఈ తిరిగేసిన తర్వాత మొత్తం వీటినన్నిటిని సంచులలో నింపాలి. ఆ సంచులకు నింపుకొని ఒక్కొక్కటి మోసుకొని పోవాలి లోపలికి. ఇంకా సంచులకు నింపేసినాము, అన్నీ కట్టేసుకున్నాము. మొత్తం రెడీ అయింది, యుద్ధానికి సిద్ధం. ఇంకా వీటిని చేలల్లోకి గెట్ల మీద తీసుకుపోయి దించుకోవాలి ఒక్కొక్కటి. మీరు కూడా ఆసక్తి ఉంటే రావచ్చు మాతో పాటు. రోజుకు 500 వస్తాయి కూలి. మనిషికి 4 మూటలు చల్లాలి. ఆసక్తి ఉన్నవారు మాకు కాల్ చేయండి. రోజు ఉంటుంది పని, తీసుకుపోతాము. ఈ సామి చూడు మాలేసినాడు రీసెంట్గా. ఈయన సంటి తమ్ముడు. అలా ఎత్తుకోవాలి మూట. మీరు కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మోసుకున్న తర్వాత అన్నం తినాలి. అన్నం తినేసి చల్లాలి. ఇక్కడ నేనే పోయేస్తా, పోయి మూట దించేస్తా. అలా వెళ్ళి మూట దించి మళ్ళా వచ్చి మళ్ళా దించాలి. ఈ మూటలు మోసుకోవడం ఒక పెద్ద పని మాకు. చూడండి, ఇక్కడ కనిపించేదే పొలం మొత్తం. ఇదంతా మొత్తం 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 ఇదంతా చల్లాలి మేము ఇప్పుడు. ఇవన్నీ చల్లాలి మేము ఇప్పుడు మొత్తం. ఇలా గెట్ల మీద దించుకోవాలి, ఆడొకటి 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 అట. చాలామందికి తెలిసే ఉంటుంది, రైతు పని చేసిన వారికి. తెలియని వారి కోసమే ఈ ఇన్ఫర్మేషన్. మీరు పెద్దగా తప్పుగా అనుకోవద్దు, మాకు తెలుసులేరా అని అనకండి. ఉంటా, బాయ్.